ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుతాం. కృపా కనికరం గల దేవ, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం అడిగి వేడుకొంచున్నాము. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము యోహాను భక్తుడు రాసిన 2వ పత్రిక మనము ధ్యానించుకుంటా ఉన్నాం. ఈ పత్రిక అంతా కూడా ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నటువంటి పత్రిక. ఈ పత్రిక చాలా చిన్న పత్రికగా దైవజనులు తెలియజేస్తారు. గ్రీక్ భాషలో కేవలం 245 పదాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇంగ్లీష్ కామెంటేటర్స్ ఏమంటారంటే, ఇంగ్లీష్ దైవ జ్ఞాన పండితులు పోస్ట్ కార్డ్ ఎన్వెలప్స్ అంట. 2వ పత్రిక 3వ పత్రిక యోహాన్ గారు రాసినటువంటివి పోస్ట్ కార్డ్ ఎన్వెలప్స్. ఒకవేళ గతంలో పోస్ట్ కార్డులు రాసినటువంటి అనుభవం తెలిసిన వాళ్ళు క్లుప్త సందేశాలు రాసేటువంటివి త్వరగా చేరుకోవాలని చాలా చిన్న సందేశాన్ని రాసి పంపేటువంటి వారు ఈ పోస్ట్ కార్డ్ని వినియోగించి రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అటువంటి సందేశాలు క్లుప్తంగా సంఘానికి తెలియజేయాలని దైవజనులు నిశ్చయించి రాసినటువంటి పత్రిక. ఇందులో ప్రాముఖ్యంగా 2-3 పదాలు కనబడుతూ ఉంటాయి. మొదటిది సత్యము, రెండవది ప్రేమ. ఈ సత్యము, ప్రేమ అనేటువంటి 2 పదాలు ఈ పత్రికలో మనకు చాలా నిగూఢంగా కనబడుతూ ఉంటాయి. విధేయత కూడినటువంటిది, నడవడం అనేటువంటి మాట, ఇవన్నీ ఈ పత్రికలో మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ పత్రికలో మనకి ప్రారంభంలో కనబడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్నుకొనబడినటువంటి అమ్మగారికి అని ఈ పత్రిక ప్రారంభమవుతూ ఉంది. సంఘపు దూతలకు రాసినారు, సంఘంలో పెద్దలకి రాసినారు, అధ్యక్షులు అనబడినటువంటి వారికి రాసినారు. యోహాను పత్రిక ఈ సంఘంలో ఎన్నుకొనబడినటువంటి అమ్మగారికి రాస్తున్నారు. మనము సంఘ చరిత్ర గమనించినట్లయితే చాలా కాలము స్త్రీలని వాక్యము బోధించడానికి కానీ దగ్గరికి రావడానికి కానీ అనుమతించినటువంటి వారు. ఒకసారి కొరింథీ సంఘంలో పౌలు గారు చెప్పినటువంటి మాటను బట్టి స్త్రీలు మౌనంగా ఉండాలి అంటూ స్త్రీలని దూరం ఉంచినటువంటి సందర్భాలను చూస్తున్నాం. పౌలు గారు అనేక చోట్ల అనేక తల్లులు ఆయన పరిచర్యలో నిమగ్నమైనటువంటి వారు, ఎన్నుకున్నటువంటి వారు, నడిచినటువంటి వారి గురించి తెలియజేసినారు. కానీ వాటన్నిటినీ కాదని కేవలం ఒక సందర్భంలో పౌలు గారు మాట్లాడిన మాటను మాత్రమే ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటారు. పౌలు గారికి తిమోతి యొక్క తల్లి, నాకు కూడా తల్లి అంటారు. అకిల ప్రిస్కిల సేవ చాలా గొప్పది. ఆ దంపతులు ఇద్దరు వాక్యం ప్రకటిస్తూ సంఘానికి మేలు చేస్తున్నారంటారు. ఫీబా అనేటువంటి దైవజనరాల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రీతిగా దేవుని స్వార్థ సేవలో ఎందరో స్త్రీలను ప్రభు వినియోగించుకున్నారు. మనకు తెలుసు, మగ్దలేని మరియతో నీవు వెళ్ళి శిష్యులకు స్వార్థ తెలియజేయమన్నారు. సమరే స్త్రీ వెళ్ళి ఆ ఊరు వారికి స్వార్థ తెలియజేసింది. ఈ రీతిగా ఎన్నో సందర్భాలున్నా మనము స్త్రీలను ఇంకా చిన్నచూపు చూసేటువంటి సమాజంలోనే ఉన్నాం. అటువంటి సమాజం గురించి మనం నేడు ధ్యానిస్తూ ఉండగా యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు, ఒక సంఘానికి ఎన్నుకొనబడినటువంటి పెద్దయిన అమ్మ ఉంది. ఆ అమ్మగారు సంఘాన్ని దేవుని వాక్యంలో, సత్యంలో, ప్రేమలో నడిపిస్తూ ఒక సంఘాన్ని కాపాడుతూ వారిని క్రీస్తు జ్ఞానంలో, ప్రేమలో వారి రక్షణ జీవితం కొనసాగాలని వారి పట్ల ఎంతో శ్రద్ధ కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని ఆత్మీయమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అది నా సంఘ పెద్దలకు ఉంచబడినటువంటి ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే, వారు దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి, దేవుని వాక్యంలో నడిపించబడాలి. ఇప్పుడు సత్యం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నానంటే, ఆ సత్యం చుట్టూ ఇంకా అనేకమైన అసత్య బోధలు, అసత్య మార్గాలు ఉన్నాయి. వాటన్నిటిలో నుండి కూడా కాపాడుతూ వారిని ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి వారు. అటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను కూడా వారు తీసుకున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలం మన ఆత్మీయ జీవితంలో ఎందరో తల్లులు ఉన్నారు. వారందరి ప్రార్థన, వారందరి నడిపింపు మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారందరి ప్రేమ, త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి.
అగస్టిన్ దైవజనుడు, చర్చ్ ఫాదర్ సెయింట్ అగస్టిన్ గారు అంటారు, తన తల్లి కన్నీటి ప్రార్థనకు జవాబు ఆయన రక్షణ జీవితం. ఆయన రక్షింపబడి ఈరోజు విస్తారమైనటువంటి క్రైస్తవ రచనలు చేసినారు. ఒక దైవజనులు ఏమని అంటారంటే, అపోజ్డ్ అయినటువంటి పౌలు గారు సంఘంలో కొరకు ఎంత ఆశ కలిగి క్రైస్తవ సాహిత్యాన్ని అందించినారో, అదే రీతిగా తర్వాత కాలంలో సంఘాన్ని ప్రేమించి విస్తారమైనటువంటి బోధ సాహిత్యాన్ని అందించినటువంటి వారు అగస్టిన్ గారు. అటువంటి అగస్టిన్ గారు రక్షణలోకి రావాలని తన తల్లి కన్నీటితో ప్రభు దగ్గర గడపడాన్ని బట్టి తన ప్రార్థనలకు దేవుడు జవాబునిచ్చి ఆమెకు దర్శనాన్ని చూపించినాడు. కుమారుడు రక్షింపబడి క్రీస్తు మార్గంలో నడవడం, ఆ దర్శనము నిజంగా నెరవేరే వరకు ఆ తల్లి జీవించి దాన్ని చూసిన తర్వాత సంతోషంగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. కనుక అటువంటి ఎందరో ఆత్మీయమైనటువంటి తల్లని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి అనేకమైనటువంటి తల్లను మనం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి జీవితాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, యోహాను దైవజనుడు తెలియజేస్తున్న ఈ అమ్మగారు సంఘాన్ని సత్యంలో ప్రేమలో నడిపించినట్లుగా ఈ దినాన మనకి ఎందరో తల్లులు వారి బిడ్డల్ని, కుటుంబాలని, సంఘాలని క్రీస్తు ప్రేమలో నడిపించి వారిగా ఉండుటకు దేవుడు కృప చూపును గాక. ఆమెన్. ప్రార్థించుదాం. కనికరం గల దేవా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి విశ్వాసిని దీవించి మేళ్లతో ఆశీర్వాదములతో నింపండి. వారి ప్రతి అవసరత అక్కర్లను తీర్చండి. మా జీవితాల్లో నా తండ్రి, మా కుటుంబాల్లో ఎందరు తల్లులైతే క్రీస్తు ప్రేమలో మేము నడవాలని, వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మా కొరకు ప్రయాసపడుతున్నారో వారందరినీ దీవించి వారి బిడ్డల జీవితంలో మేలు దీవెన మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్.